స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. సో ఈ స్టాక్ మనకి 500 నుంచి 1100కి వెళ్ళింది. అండ్ ఈ స్టాక్ వచ్చేసి మనకి 700 నుంచి 2400 వరకు వెళ్ళింది. అండ్ ఈ స్టాక్ వచ్చేసి 300 నుంచి 600కి వెళ్ళింది. అలానే ఈ స్టాక్ వచ్చేసి 336 నుంచి 1200 వరకు వెళ్ళింది. సో ఇలాంటి స్టాక్స్ ఎలా కనిపెట్టాలి, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హలో హాయ్, నా పేరు శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో మనం ఎప్పుడు వింటూనే ఉంటాం ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ, పలానా వాళ్ళు 300లో 200లో కొన్నారు, ఇప్పుడు ఆ స్టాక్ 1000కి వచ్చేసింది అనేసి. సో మల్టీ బ్యాగర్ అంటే ఏంటంటే మినిమం 5x 4x రిటర్న్స్ ఇచ్చేటటువంటి స్టాక్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ మల్టీ బ్యాగర్. ఓకే, సో జనరల్గా బిజినెస్లో ఉండేవాళ్ళు కానీ జాబ్ గోయర్స్ కానీ ఎవరైతే మార్కెట్ అవర్స్లో కంప్లీట్గా మానిటర్ చేయలేని వాళ్ళు, అంటే ఇంట్రాడే చేయలేని వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీస్ చేసుకుంటే కనుక మీ యొక్క క్యాపిటల్ మల్టీఫోల్డ్ అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. కానీ క్వశ్చన్ ఏంటంటే ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి? మనకి ఇన్ని వందల వేల స్టాక్స్ ఉన్నాయి, మరి ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి? ఏ స్టాక్ ఇవాళ నుంచి నేను పట్టుకున్న తర్వాత 300 నుంచి 1000కి వెళ్ళబోతుంది? సో ఈ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి సమాధానం నేను చెప్పబోతున్నాను. అంతేకాకుండా దీనికి కావాల్సిన ఫ్రీ స్కానర్ని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ హెడ్, లైక్ బటన్ని స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం జనరల్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే కనుక చాలా వరకు చూడాలి. దాంట్లో పిఈ రేషియో, పీబీ రేషియో, ఫేస్ వాల్యూ ఎంత, దానికి ప్రైస్ టు బుక్ వాల్యూ ఎంత ఉంది, అండ్ ప్రమోటర్స్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, అండ్ ఆ ఇండస్ట్రీ పీర్స్ కంపారిజన్ ఒకటి, అండ్ ఆ డివిడెండ్ ఈల్డ్ ఎంత ఇచ్చింది, ఇలాంటివన్నీ చాలా చూడాలి. సో ఇవన్నీ చూడాలంటే మనం పెద్ద ఫండమెంటల్ అనాలిసిస్ట్ అయ్యి ఉండాలి. సో మనకు అంత టైం లేదు, అంత ఛాన్స్ లేదు. కాబట్టి నేను సింపుల్గా చార్ట్స్ చూసి చెప్పేయడానికి ఎలా అనేది చెప్తాను మీకు ఇప్పుడు. సో జనరల్గా మనకి చూడాల్సింది ఏంటంటే ఏదైనా స్టాక్ వచ్చేసి చాలా వరకు కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది ఇన్సెప్షన్ నుంచి. ఓకే, ఒక 52 వీక్ రేంజ్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 52 వీక్ రేంజ్ అనుకుంటే కనుక ఇక్కడ నుంచి కూడా చాలా వరకు కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో మన పని ఏంటంటే ఇలాగా 52 వీక్ హై ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడము. ఓకే, సో వీటిని ఫైండ్ అవుట్ చేసినాక ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అది ఫేక్ బ్రేక్అవుటా లేకపోతే క్లియర్ కట్ ప్రాపర్ బ్రేక్అవుటా చూడడానికి మనం వాల్యూమ్ని అయితే యూజ్ చేస్తాము. సో అంటే ఏంటంటే వాల్యూమ్స్ ఎప్పుడు కూడా మనకి ఒక రేంజ్లో ఇలా వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అది బ్రేక్అవుట్ తీసుకొని టేక్ ఆఫ్ అవడానికి, ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తుందో సో వాల్యూమ్స్ కూడా అలాగే ఒక లెవెల్కి మించి వెళ్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం కనిపెట్టచ్చు. ఇంకా ఒకవేళ జనరల్గా కొన్ని స్టాక్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒకేసారి మనకి రాకెట్ లాగా వెళ్ళడం చూడొచ్చు. మేబీ ఆ కంపెనీలో మంచి న్యూస్ రావడం కావచ్చు, ఆర్ ఏదైనా మంచి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయించవచ్చు, లేకపోతే ఓవరాల్గా కంపెనీ వచ్చేసి బాగా పర్ఫామ్ చేస్తుండొచ్చు. సో దానివల్ల ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇలా బ్రేక్అవుట్ ఇస్తుందో, సో సపోజ్ ఒక మీరు 1 lakh అయితే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం. సో 20% ఆర్ 25% అంటే 20,000 నుంచి 25,000 వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అది వాల్యూమ్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కొంచెం సేఫ్ అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే మనం ప్రైస్ యాక్షన్లో ఒకటే చెప్తా ఉంటాము. ఎప్పుడైనా మనకి ఒక స్టాక్ వెళ్ళినప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు రెసిస్టెన్స్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ ఎంట్రీ అనేసి. సో ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు. సో సేఫ్ అయితే కనుక ఇలాగా, కొంచెం రిస్క్ అయితే కనుక ఈ మెథడ్లో అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ మనకి ర్యాలీ మిస్ అవుతామేమో అనుకుంటే కనుక బ్రేక్అవుట్ ఇచ్చినాక అట్లీస్ట్ 1 డే, ఓకే, ఒక డైలీ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ హైని బ్రేక్ అవుతుంది కదా, ఇంకొక క్యాండిల్ ఇక్కడ మనం 20 to 25% అనేది మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ రీటెస్ట్కి వచ్చి వెళ్తున్నప్పుడు ఇక్కడ కొంచెం మనకి డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి ఈ ప్రైస్లో కానీ మనం తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి టార్గెట్స్ ఎలా, మరి ఈ చార్ట్ ఏరియాలో ఏమి ఉండవు కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవడానికి అనుకుంటే కనుక మనకి ఫిబ్నాచి రీట్రేస్మెంట్ ఆర్ ప్రొజెక్షన్ టూల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం 100% టార్గెట్స్ ఎంతవరకు ఉన్నాయి, 60% ఎంత ఉంది, 51% ఎంత ఉంది అనేది క్యాల్కులేట్ చేసుకుని స్లోగా మనకి
ఇక్కడ లాస్ట్ టైం ఒకసారి బిఎస్సి వీడియో చూడండి. సో నేను దాంట్లో నేను అరౌండ్ 730 లెవెల్లో కొన్నప్పుడు 1400 అనేసి నా టార్గెట్ చెప్పాను. సో ఆ టార్గెట్ని ఎలా ఫిక్స్ చేశాను అనేది ఆ వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఫిబొనాచి గురించి మనం డెడికేటెడ్గా వీడియో చేసాము. ఈ 2 వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మనకి అర్థమైంది కదా, ఎప్పుడైతే ఆల్ టైమ్ హై స్టాక్ వేస్తుందో అక్కడ మనం బ్రేక్అవుట్ దగ్గర తీసుకుంటాము. సో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. సో ఈ స్టాక్లోకి వచ్చేసరికి మనకి ఆల్ టైమ్ హై 536. లెట్ మీ జూమ్ ఇన్. సో మనం ఇందాక థియరిటికల్గా డ్రాయింగ్ వేసుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ స్టాక్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత మంచిగానే వెళ్ళింది, తర్వాత మళ్ళీ రీటెస్ట్ అండ్ సెకండ్ టైం రీటెస్ట్ కూడా వెళ్ళిన తర్వాత అది ఇట్స్ లైక్ టేక్ ఆఫ్ అనమాట, రాకెట్ లాగా పైకి అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ మీరు ప్రైస్ కనుక చూసుకుంటే మీరు చూడొచ్చు 540 నుంచి ఆల్మోస్ట్ 1186 వరకు అయితే ఈ స్టాక్ అయితే జర్నీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మన అమౌంట్ వచ్చేసి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మోర్ దెన్ డబల్ అయితే అయ్యింది ఈ స్టాక్లో. ఓకే, సో ఈ స్టాక్లో మనకి 2 ఎగ్జాంపుల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనకి ఆల్ టైమ్ హై 790 ఉంది, 790 నుంచి 1000 వరకు వెళ్ళింది, బట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే టైం నుంచి కిందకి పడి చాలా మంత్స్ కన్సల్టేషన్ అవ్వడం జరిగింది. సో సేమ్ ఎప్పుడైతే మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యిందో 1000 లెవెల్స్ దగ్గర 2600 వరకు వెళ్ళింది, ఆల్మోస్ట్ 1.5x వరకు అయితే వెళ్ళింది. సో 790 దగ్గర ప్రీవియస్గా వెళ్ళినప్పుడు కూడా మనకి మంచిగా ఆల్మోస్ట్ 700 నుంచి 1000 అంటే 50% అయితే అప్రిసియేషన్ ఇచ్చింది. సో మళ్ళీ అంటే ఒకేసారి జూమ్ లాగా వెళ్ళిపోతాయా, మళ్ళీ వెనక్కి రావా అంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, వెళ్ళి మళ్ళీ రావచ్చు, బట్ మన స్ట్రాటజీ బట్టి ఏంటి, ఈ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే కనుక సేమ్ ఇక్కడ నుంచి మనం డబల్ అనేది చూడొచ్చు. మోర్ దెన్ డబల్ అయితే మనకి ఈ దీంట్లో వచ్చింది. ఈ కంపెనీలో మన డెడికేటెడ్గా వీడియో కూడా చేసాం దీని గురించి, ఒకసారి అయితే చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎస్బీఐలో కనుక మనం చూసుకుంటే 373లో ఓకే ఒక రీటెస్ట్కి వచ్చింది, బట్ స్టాప్ లాస్ హిట్ అని చెప్పొచ్చు. అచ్చా దీంట్లో ఇంకొకటి మాట్లాడుకోవాలంటే స్టాప్ లాస్ వచ్చేసి ఏదర్ ఈ స్టాక్ ఏదైతే ఉందో దీంట్లో 10%గా పెట్టుకోండి. అంటే 300 ఉంటే కనుక 30 రూపీస్ అనేది, లేదు అనుకుంటే కనుక మీ క్యాపిటల్ ఎంతైతే డిప్లాయ్ చేశారో దాని మీద 10% వరకు పెట్టుకోండి. ఎందుకంటే వీఆర్ ఎయిమింగ్ చాలా లైక్ ఒక 100% 200% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో 10 రూపాయలు మన స్టాప్ లాస్ వస్తే కనుక 100, 200 మన టార్గెట్స్గా పెట్టుకుంటున్నాం కాబట్టి 10 రూపీస్ ఈజ్ ఫైన్ విత్ యువర్ క్యాపిటల్. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకుంటే కనుక మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది, అలాగే స్టాప్ లాస్ అయితే కొట్టింది. నెక్స్ట్ టైం రీటెస్ట్ ఎంట్రీ వచ్చింది కదా. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రేక్అవుట్ అవ్వగానే ఫస్ట్ టైం అగ్రెసివ్గా బై చేసిన వాళ్ళకి కొంచెం స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది. సెకండ్ టైం ఎవరైతే అంటే రీటెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ బై చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మంచి ప్రైస్లోనే దొరికింది. అండ్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. అలానే ఈ ప్రైస్ మొత్తం కంప్లీట్గా తీసుకున్నా సరే ఇక్కడ నుంచి మొత్తం డబుల్ అయితే అయ్యింది మనకి. ఓకే, సో దీనికి సంబంధించిన స్కానర్ వచ్చేసి మనం టెలిగ్రామ్లో ఇదే డేట్లో నేను పోస్ట్ చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ గో దేర్. మనకి ఈ స్కానర్ ద్వారా ఏంటంటే ఆల్ టైమ్ హై స్టాక్స్ ఏవైతే వస్తాయో అవి ఉంటే మీరు జస్ట్ హై మార్క్ చేసుకొని ఆ ప్రైస్ వచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయండి. దానికి కూడా మనం పెయిడ్ టూల్స్ ఏం చేసుకోకలేదు. లైక్ జీరోదా ఉంటే కనుక దాంట్లో మీరు ప్రైస్ అలర్ట్ అని ఉంటుంది, అది యూజ్ చేయండి సరిపోతుంది. ఓకే, లేకపోతే డైలీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు లైక్ ఈ స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే టాటా కెమికల్స్ 343 దగ్గర ఉంది. ఓకే, డైలీ కనుక మీరు ఈవినింగ్ టైంలో 343కి వచ్చిందా రాలేదా అనేది చూసేదానికి ఒక హాఫ్ సెకండ్ కూడా పట్టదు మీకు. సో అది చూసుకొని మనకి వస్తే కనుక ప్రైస్ అప్పుడు మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది. సో దీంట్లో టాటా కెమికల్స్లోకి వచ్చేసరికి 343 వచ్చేసి ఆల్ టైమ్ హై. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యిందో స్ట్రైట్ అవే ఇది ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ లైక్ ఎస్బీఐలో అయితే టెస్ట్ చేసింది, బట్ ఇది అయితే టెస్ట్ చేయలేదు, స్ట్రైట్ అవే వెళ్ళిపోయింది, రీటెస్ట్కి కూడా రాలేదు. 340 నుంచి డైరెక్ట్గా ఆల్మోస్ట్ 1200 వరకు అయితే వెళ్ళిపోయింది. ఇది ఆల్మోస్ట్ 4 టైమ్స్ అయితే మనకి రిటర్న్ రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మన ఛానల్ ఫాలోవర్స్కి అయితే మల్టీ బ్యాగర్స్ పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. దీంట్లో నేను లాజిక్ ఇచ్చాను, అలానే స్కానర్ కూడా ఇచ్చాను. సో ఓన్లీ ఏంటంటే మీరు చిన్న హోంవర్క్ చేసుకుని ఈ స్ట్రాటజీకి సంబంధించిన చేసుకోవడం, అలానే
స్టాప్ లాస్ని ప్రాపర్గా ఫాలో అయితే సరిపోతుంది, మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఆల్ ది బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అడగండి, అండ్ ఈ స్ట్రాటజీ ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా కమెంట్స్లో చెప్పడానికి అయితే ప్రయత్నించండి. అండ్ మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.